Welcome to Winning Vinod YouTube channel. Please subscribe my channel, like and share. ఈరోజు తెలుసుకోబోయే టాపిక్ ఏపీ టెట్ 2026కి ఎలా అప్లై చేయాలి. గతంలో రాసి ఉన్న వాళ్ళు ఇప్పుడు టెట్కి ఎలా అప్లై చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఆ 3 లైన్స్ మీద మనం క్లిక్ చేయాలి. 3 లైన్స్ మీద మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు మనకు ఇలా ఎల్లో కలర్లో క్యాండిడేట్ లాగిన్ ఉంటుంది. అక్కడ ఆ క్యాండిడేట్ లాగిన్ మీద పైన క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయాలి. మనకు అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా ఓపెన్ అవుతుంది. క్యాండిడేట్ లాగిన్ దగ్గర ఇక్కడ యూజర్ నేమ్ ఉంటుంది. యూజర్ నేమ్ మనకు గుర్తుంటే మనం టీడీ అనేది ఎంటర్ చేసి చేయొచ్చు. తర్వాత పాస్వర్డ్ కూడా గతంలో ఏది పెట్టుకుంటే అది ఎంటర్ చేసేసి తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవుతే అయిపోతుంది. ఒకవేళ మీకు ఆ పాస్వర్డ్ కానీ లేదంటే ఐడి కానీ గుర్తు లేకుంటే నో యూజర్ ఐడి ఉందా, అది నో యూజర్ ఐడిని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసి మనం సబ్మిట్ కొడితే మనకి ఇంతకుముందుకు ఏ ఐడి ఉందో ఆ ఐడి అనేది మనకు ఇప్పుడు చూపిస్తుంది. నో యూజర్ ఐడి అనేది ఆ ఐడిని మనం చేసుకోవచ్చు. లేదు అంటే ఫర్గట్ పాస్వర్డ్ అయితే ఫర్గట్ పాస్వర్డ్ అయినా వస్తుంది. ఇలా ఐడి అనేది వస్తుంది. ఇక్కడ కింద యువర్ క్యాండిడేట్ అని ఉంది కదా, అక్కడ ఐడి అని వస్తుంది. ఆ ఐడిని మీరు స్క్రీన్ షాట్ అని తీసుకోండి, లేదంటే సేవ్ అని చేసుకోండి. తర్వాత మీకు పాస్వర్డ్ అనేది గుర్తు లేదనుకో, ఫర్గట్ పాస్వర్డ్ ఉంది కదా, ఫర్గట్ పాస్వర్డ్ మీద మనం క్లిక్ చేస్తే మనకు ఇలా వస్తుంది. అప్పుడు ఎంటర్ ఆధార్ నెంబర్ అండ్ క్యాండిడేట్ ఐడి ఉంది కదా, ఆ ఐడి నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ నొక్కాలి. గెట్ ఓటీపీ మీద మనము క్లిక్ చేస్తే మనకు ఓటీపీ అనేది మన సెల్కు వస్తుంది. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయండి. తర్వాత అక్కడ మనం ఏదైతే పాస్వర్డ్ పెట్టుకోవాలనుకుంటామో ఆ కొత్త పాస్వర్డ్ని అక్కడ ఫస్ట్లో ఎంటర్ చేయండి. తర్వాత సేమ్ పాస్వర్డ్ అక్కడ ఏదైతే ఎంటర్ చేస్తామో కింద కూడా రీఎంటర్ పాస్వర్డ్ అక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మనం సబ్మిట్ చేసేది. సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి క్యాండిడేట్ లాగిన్ దగ్గర మన ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి తర్వాత మనం సైన్ ఇన్ అయితే సరిపోతుంది. సైన్ ఇన్ అయిన తర్వాత మనకు కొత్త పాపప్ అనేది ఓపెన్ అవుతుంది. అది ఎలా అంటే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ 1 టైం రిజిస్ట్రేషన్ ఉందో దాని మీద క్లిక్ చేస్తే మనకు ప్రొఫైల్ అని చూపిస్తుంది, అకాడమిక్ డీటెయిల్ చూపిస్తుంది, తర్వాత ప్రివ్యూ అన్నీ చూపిస్తుంది. మనకు ప్రొఫైల్ అనేది మనకు ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. అకాడమిక్ క్వాలిఫికేషన్ ఎడిట్ చేసుకోవచ్చు. మనకు అక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంది. మనం ఏదైతే చేంజ్ చేయాలనుకున్నా అక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసి మనం అన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటిది అంటే స్కూల్ లెవెల్ కానీ లేదంటే ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ, పీజీ ఉంటే పీజీ, టెట్ అన్నీ అనేసి ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ పాపప్లోకి ఇలా వెళ్ళిపోతుంది. సేవ్ అండ్ కంటిన్యూ కొడితే వెరిఫైడ్ కరెక్ట్ అని వస్తుంది. వెరిఫై అండ్ కంటిన్యూ అంటే ఫస్ట్ అన్నీ వెరిఫై చేసుకున్నాం. ప్రతి బాక్స్లో మనము వెరిఫై అండ్ కంటిన్యూ అనే అన్ని బాక్స్లో క్లిక్ చేసుకుంటా మనం అనేది వెళ్ళిపోవాలి. ఒకసారికి 2 సార్లు కానీ చెక్ చేసుకొని వెరిఫై అండ్ కంటిన్యూ అని క్లిక్ చేసుకోవాలి. వెరిఫై అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మనకు సబ్మిట్ ఆప్షన్ వస్తుంది. సబ్మిట్ అనేది నొక్కేయాలి. తర్వాత మనకు ఇలా వస్తుంది. మనం ఎన్ని పేపర్కి ఎలిజిబుల్ అనేది చూపిస్తుంది. అది చూపించిన తర్వాత మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఒక పేపర్కి అప్లై చేస్తే ఒక పేపర్, 2 పేపర్కి అప్లై చేస్తే 2 పేపర్లు క్లిక్ చేసుకుంటే ఒక్కొక్క పేపర్కి 1000 రూపీస్, ఎన్ని పేపర్లు అప్లై చేసుకుంటే అన్ని రూపీస్ చూపిస్తుంది. నేనైతే ఇక్కడ 2 పేపర్ సెలెక్ట్ చేశాను, 2000 రూపీస్. అండ్ దాని కింద ఎగ్జామ్ సెంటర్స్ చూపిస్తుంది. 5 ఆప్షన్స్ ఉంటాయి. మనం ప్రిఫరెన్స్ని బట్టి మనం ఎగ్జామ్ సెంటర్ అనేది ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ మీకు నచ్చినది ఫస్ట్ ఇచ్చుకోండి. తర్వాత లాస్ట్ ప్రిఫరెన్స్ అట్లా 5 ఇచ్చుకోండి. తర్వాత మనకు ఇక్కడ పేమెంట్ చేయమని అడుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ ఆప్షన్లోకి వెళ్తుంది, పేకి అనేసి. తర్వాత 2000 అమౌంట్ అనేది చూపిస్తుంది. మనకు క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, నెట్ బ్యాంకింగ్, క్యూఆర్ కోడ్ ఇవన్నీ అడుగుతుంది. మనం దీనిలో మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డెబిట్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మంత్, ఇయర్, సివివి అండ్ కార్డ్ హోల్డర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ అనేది అయిపోతుంది. తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని ఇలా వస్తుంది. పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మనకు ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఉంది కదా, అక్కడ ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ప్రింట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. మా విన్నింగ్ వినోద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఫ్రీ టైమ్ రీల్స్ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేసి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.